హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అన్స్టాపబుల్ లెర్నర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిఎస్సి ప్రిపరేషన్కి ఉపయోగపడే విధంగా గత డిఎస్సి మరియు టెట్లలో వచ్చినటువంటి ఇంగ్లీష్కి సంబంధించిన ప్రశ్నలను డిస్కస్ చేయబోతున్నాము. డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలానే వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఆప్షన్స్: పేరెంట్స్ వర్క్ ఫర్ దేర్ చిల్డ్రన్, పేరెంట్స్ వర్క్ ఫర్ దేర్ చిల్డ్రన్, పేరెంట్స్ వర్క్ దేర్ చిల్డ్రన్, పేరెంట్స్ వర్క్స్ ఫర్ దేర్ చిల్డ్రన్. ఐడెంటిఫై ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అంటే ఈ 4 సెంటెన్స్లలో నుంచి సరైన సెంటెన్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఈ ప్రశ్నకి మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే ప్రతి ప్రశ్నకు మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తూ వీడియో చివరిలో మొత్తం మనం డిస్కస్ చేసిన అన్ని ప్రశ్నలకు గాను మీరు ఎన్నింటికి సరైన సమాధానం చెప్పగలిగారు అనే విషయాన్ని వీడియో చివరిలో తెలియచేయండి. ఈ ప్రశ్నకి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2, పేరెంట్స్ వర్క్ ఫర్ దేర్ చిల్డ్రన్. సో ఇక్కడ దేర్ అనేది గ్రామాటికల్లీ కరెక్ట్ యూసేజ్ అనమాట. దేర్ అనేది రాంగ్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ సెంటెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద కరెక్ట్ వర్బ్ ఫర్ ద సెంటెన్స్. కింద ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఒక బ్లాంక్ ఇవ్వడం జరిగింది. ఆ బ్లాంక్లో సూటబుల్ అయ్యే వెర్బ్ ఫామ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో సెంటెన్స్ చూసినట్లయితే సనాతన డాష్ ఏ సింగర్. ఈ డాష్లో ఏ వెర్బ్ అనేది కరెక్ట్గా సూట్ అవుతుందో ఐడెంటిఫై చేయాలి. ఆప్షన్స్ చూద్దాం: ఈజ్, ఆర్, యామ్, బీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ఈజ్. సనాతన ఈజ్ ఏ సింగర్. ఈ ఇచ్చిన సెంటెన్స్లో బ్లాంక్లో కరెక్ట్గా సూట్ అయ్యే వర్బ్ ఏంటంటే ఈజ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద టర్మ్ ఫర్ ఎ పర్సన్ హూ ఈజ్ ఆల్ నోయింగ్. ఆప్షన్స్: ఓమ్నీ ప్రెజెంట్, ఓమ్నీపోటెంట్, ఓమ్నిసెంట్, ఓమ్నిఫేరియస్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద టర్మ్ ఫర్ ఎ పర్సన్ హూ ఈజ్ ఆల్ నోయింగ్. సో అన్నీ తెలుసు అనే భావనలో ఉపయోగించే పదాన్ని ఇక్కడ గుర్తించమంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ఓమ్నిసియంట్. ఏ పర్సన్ హూ ఈజ్ ఆల్ నోయింగ్ అనే సెన్స్లో యూజ్ చేసే టర్మ్ ఏంటి అంటే ఓమ్నిసియంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద మోడల్ వర్బ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెసెస్ అడ్వైస్. యూ డాష్ కన్సల్ట్ ఏ డాక్టర్ ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ అన్వెల్. సో ఇక్కడ మోడల్ వర్బ్ అనేది కింద ఇచ్చినటువంటి సెంటెన్స్లో అడ్వైస్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. అటువంటి మోడల్ వర్బ్ని కింద ఉన్నటువంటి 4 నుంచి ఐడెంటిఫై చేయమంటున్నారు. ఆప్షన్స్ చూద్దాం: వుడ్, మస్ట్, కుడ్, షుడ్. యూ డాష్ కన్సల్ట్ ఏ డాక్టర్ ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ అన్వెల్ అనే సెంటెన్స్లో ఇక్కడ ఒక బ్లాంక్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ బ్లాంక్లో క్రింద ఉన్నటువంటి ఈ 4 పదాలలోని ఏ పదాన్ని మనం అక్కడ ఉంచితే అది సరిగ్గా అడ్వైస్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది అని చెప్పి అడుగుతున్నారన్నమాట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, షుడ్. సో ఇక్కడ షుడ్ అనే వర్డ్ అడ్వైస్ని కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేసే ఒక మోడల్ వెర్బ్ అనమాట. సో దీన్ని కనుక ఈ బ్లాంక్లో మనం రాసినట్లయితే యూ షుడ్ కన్సల్ట్ ఏ డాక్టర్ ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ అన్వెల్. సో నీ కనుక ఒంట్లో బాగోలేనట్లయితే నువ్వు డాక్టర్ని కలిస్తే బెటర్, అంటే డాక్టర్ని కలవడం మంచిది అని చెప్పి అడ్వైస్ ఇస్తున్నారు ఇక్కడ షుడ్ యూజ్ చేసి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద కరెక్ట్ క్యాపిటలైజేషన్ ఫర్ ద నేమ్ ఆఫ్ ఏ డైటీ. ఆప్షన్స్: గాడ్. సో ఇక్కడ గాడ్ అనే పదంలో క్యాపిటలైజేషన్ గురించి ఏది కరెక్ట్ యూసేజ్ అని అడుగుతున్నారు.
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 జిఓడి. ఇక్కడ జీ క్యాపిటల్ లెటర్ రాయడం అనేది నేమ్ ఆఫ్ ద డైటీకి సంబంధించిన కరెక్ట్ క్యాపిటలైజేషన్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ ప్రాక్టీస్ వెన్ ఫార్మాటింగ్ డైలాగ్. ఆప్షన్స్: యూజ్ ఏ సింగిల్ పారాగ్రాఫ్ ఫర్ ఆల్ డైలాగ్, place dialogue tags at the end of each sentence, start a new paragraph each time a different character speaks, use parentheses to indicate each character's speech. The following is the correct practice when formatting a dialogue. సో క్రిందున్నటి వాటిలో నుంచి ఒక డైలాగ్ని మనం ఫార్మాటింగ్ చేసేటప్పుడు దానికి సంబంధించిన కరెక్ట్ ప్రాక్టీస్ అయిన దానిని గుర్తించమంటున్నారు అనమాట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. స్టార్ట్ ఏ న్యూ పారాగ్రాఫ్ ఈచ్ టైమ్ ఏ డిఫరెంట్ క్యారెక్టర్ స్పీక్స్. ఇక్కడ ఫార్మాటింగ్ డైలాగ్లో కరెక్ట్ ప్రాక్టీస్ ఏంటంట, ఏదైనా ఒక కొత్త క్యారెక్టర్ మాట్లాడుతున్న ప్రతిసారి కూడా ఒక న్యూ పారాగ్రాఫ్తో స్టార్ట్ చేయడం అనేది దీనికి కరెక్ట్ ప్రాక్టీస్గా చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద సెంటెన్స్ ఇన్ ది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. కిందున్న సెంటెన్స్లో నుంచి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆప్షన్స్ చూద్దాం. దే విల్ అరైవ్ సూన్, షీ ఈజ్ ఈటింగ్ లంచ్, హీ విల్ బీ స్లీపింగ్ ఎట్ దట్ టైమ్, ఐ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. హీ విల్ బీ స్లీపింగ్ ఎట్ దట్ టైమ్. ఇది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించినటువంటి సెంటెన్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద స్ట్రక్చర్ ఫర్ ఏ నెగిటివ్ సెంటెన్స్ ఇన్ ది సింపుల్ పాస్ట్ టెన్స్. ఆప్షన్స్ చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ డిడ్ నాట్ ప్లస్ బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్క్, సబ్జెక్ట్ ప్లస్ డూ నాట్ ఆర్ డస్ నాట్ ప్లస్ వర్క్, సబ్జెక్ట్ ప్లస్ విల్ నాట్ ప్లస్ వర్క్, సబ్జెక్ట్ ఈజ్, యామ్ ఆర్ నాట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఇన్ఫార్మ్. సో నెగిటివ్ స్ట్రక్చర్కి సంబంధించి అడుగుతున్నారు ఇక్కడ. బట్ ఏ సెంటెన్స్ అది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి సెంటెన్స్కి సంబంధించిన నెగిటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ని మనం ఐడెంటిఫై చేయాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. సబ్జెక్ట్ ప్లస్ డిడ్ నాట్ ప్లస్ బేస్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే యాక్చువల్గా సింపుల్ పాస్ట్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది సింపుల్ పాస్ట్కి సంబంధించి పాజిటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. అయితే దీనిని మనం నెగిటివ్గా చేంజ్ చేయాలి అంటే సబ్జెక్ట్కి మరియు వర్బ్కి మధ్యలో డిడ్ నాట్ అనేది మనం యాడ్ చేసినట్లయితే అది నెగిటివ్ సెంటెన్స్కి సంబంధించిన స్ట్రక్చర్ అవుతుందన్నమాట. సో ఇక్కడ ఈ ప్రశ్నకి సంబంధించి సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క నెగిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ డిడ్ నాట్ ప్లస్ బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అవుతుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనం యాక్చువల్గా పాస్ట్ సింపుల్ పాస్ట్ అంటున్నప్పుడు V2 అని రాస్తాం, బట్ ఇక్కడ ఇచ్చేటప్పుడు బేస్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ అని ఇచ్చారు. ఇది దేనికి ఇలా చేంజ్ అయింది అంటే ఇక్కడ మనం ఎప్పుడైతే డిడ్ యూస్ చేస్తున్నామో డిడ్ యూస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వెర్బ్ అనేది V1గా చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ బేస్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ రాయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ సెంటెన్స్ కమ్ హోమ్ యాజ్ సూన్ యాజ్ యూ కెన్. ఆప్షన్స్: డిక్లరేటివ్, ఇంపరేటివ్, ఇంటరాగేటివ్, ఎక్స్క్లమేటరీ. సో ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చారు, ఆ సెంటెన్స్ ఏంటి, కమ్ హోమ్ యాజ్ సూన్ యాజ్ యూ కెన్ అని చెప్పేసి సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అనేది ఇక్కడ ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఇంపరేటివ్. ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ ఏ టైప్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హీ వాంటెడ్ టు గో టు ద పార్క్. ఐడెంటిఫై ద కరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద సింపుల్ టెన్స్ అబౌవ్ ఇంటూ ద కాంపౌండ్ సెంటెన్స్. సో
సింపుల్ సెంటెన్స్ని కాంపౌండ్ సెంటెన్స్లోకి మార్చే కరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించిన సెంటెన్స్ని మనం కింద ఐడెంటిఫై చేయాలి. సో వాళ్ళు ఇచ్చిన సెంటెన్స్ ఏంటి? హీ వాంటెడ్ టు గో టు ద పార్క్. ఇది ఒక సింపుల్ సెంటెన్స్. అయితే దీన్ని కాంపౌండ్ సెంటెన్స్లోకి మారిస్తే ఏ విధంగా ఉంటుందో క్రిందున్న వాటిలో నుంచి ఐడెంటిఫై చేయాలి. ఆప్షన్స్ చూద్దాం. హీ వాంటెడ్ టు గో టు ద పార్క్ బికాజ్ హీ వెంట్ దేర్. హీ వాంటెడ్ టు గో టు ద పార్క్ బట్ హీ స్టేడ్ హోమ్. He wanted to go to the park, so he went there. He wanted to go to the park, although it was closed. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. హీ వాంటెడ్ టు గో టు ద పార్క్, సో హీ వెంట్ దేర్. పైన ఇచ్చినటువంటి హీ వాంటెడ్ టు గో టు ద పార్క్ అనే సింపుల్ సెంటెన్స్కి సంబంధించిన కరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కాంపౌండ్ సెంటెన్స్ ఏది? హీ వాంటెడ్ టు గో టు ద పార్క్, సో హీ వెంట్ టు దేర్. తను వెళ్ళాలనుకున్నాడు కాబట్టి తను అక్కడికి వెళ్ళాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ క్లాజ్ దట్ యాడ్స్ ఇన్ఫర్మేషన్ టు ద మెయిన్ పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్. ఆప్షన్స్: మెయిన్ క్లాజ్, డిపెండెంట్ క్లాజ్, ఇండిపెండెంట్ క్లాజ్, సింపుల్ క్లాజ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, డిపెండెంట్ క్లాజ్. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ క్లాజ్ దట్ యాడ్స్ ఇన్ఫర్మేషన్ టు ద మెయిన్ పార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్. సో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఇండిపెండెంట్ క్లాజ్ అండ్ డిపెండెంట్ క్లాజుల్లో డిపెండెంట్ క్లాజ్ అనేది ఒక మెయిన్ క్లాజ్ మీద డిపెండ్ అయ్యి దానికి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంటే ఇప్పుడు మెయిన్ క్లాజ్ అనేది మనం తీసినట్లయితే ఆ సెంటెన్స్లో నుంచి ఈ డిపెండెంట్ క్లాజ్ కంప్లీట్ మీనింగ్ని ఇవ్వలేదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద కంపెనీ ఆఫర్స్ ఎక్సలెంట్ బెనిఫిట్స్ డాష్ మెనీ ఎంప్లాయీస్ స్టే విత్ ద కంపెనీ ఫర్ ఇయర్స్. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. సో పైన ఒక సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ సెంటెన్స్లో ఒక బ్లాంక్ ఇచ్చారు. అయితే ఆ బ్లాంక్లో సూటబుల్ అయ్యే వర్డ్ని మనం ఇక్కడ చూస్ చేసుకోవాలి. ఆప్షన్స్ చూద్దాం. నెవర్త్లెస్, ఇన్ కాంట్రాస్ట్, ఆల్దో, యాజ్ ఎ రిజల్ట్. ఈ ప్రశ్నకి సమాధానం మీకు తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, యాజ్ ఏ రిజల్ట్. ది కంపెనీ ఆఫర్స్ ఎక్సలెంట్ బెనిఫిట్స్, యాజ్ ఏ రిజల్ట్ మెనీ ఎంప్లాయీస్ స్టే విత్ ద కంపెనీ ఫర్ ఇయర్స్. సో ఆ కంపెనీ వాళ్ళందరికీ బోల్డ్ అండ్ బెనిఫిట్స్ ఇస్తుంది కాబట్టి సో అందుకు వాళ్ళు ఆ కంపెనీతోనే చాలా ఇయర్స్ పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం యాజ్ ఏ రిజల్ట్ దీనిని మనం కాబట్టి, అందువలన, కనుక అనే అర్థంగా తీసుకుని ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ విచ్ దే అక్కర్ ఇన్ ఏ డిక్షనరీ. ఆప్షన్స్: డిఫికల్ట్, డిన్నర్, డిఫరెన్స్, డెమాన్స్ట్రేట్. ఇక్కడ 4 వర్డ్స్ ఇవ్వడం జరిగింది. మనం డిక్షనరీని రిఫర్ చేస్తూ ఉన్నప్పుడు ఈ 4 పదాలు కూడా ఏ సీక్వెన్స్లో మనకి ఎదురుపడతాయి, అంటే వీటిని మనం ఏ సీక్వెన్స్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో 4 పదాలు గమనించినట్లయితే అన్నిట్లోని కూడా ఫస్ట్ డి అనే అక్షరం ఉంది. కాబట్టి రెండో అక్షరాన్ని చూసినట్లయితే ఇక్కడ 3 పదాలలో ఐ అనే అక్షరం ఉంది. అలానే 4వ పదంలో మాత్రం ఈ అనేది ఉంది. సో ఐ మరియు ఈలలో మనం చూసినట్లయితే ముందొచ్చేది ఈ కాబట్టి డెమాన్స్ట్రేట్ అనే వర్డ్ ఫస్ట్ వస్తుంది. సో మొదట డెమాన్స్ట్రేట్ రాయాలి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మరియు థర్డ్ ఆప్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక రెండో పదం గురించి చూసినట్లయితే పై 3 పదాలలో కూడా ఐ ఉంది కాబట్టి మనం ఇప్పుడు థర్డ్ లెటర్ గురించి చూద్దాం. థర్డ్ లెటర్ వచ్చేసి ఒక దాంట్లో ఎఫ్ ఉంది, ఇంకొక దాంట్లో ఎన్ ఉంది, అండ్ అలానే ఇంకొక దాంట్లో ఎఫ్ ఉంది. ఇక్కడ ఎఫ్ మరియు ఎన్లలో ఫస్ట్ వచ్చేది ఎఫ్. కాకపోతే మనకి ఎఫ్ అనేది 2 పదాలలో ఉంది కాబట్టి ఆ 2 పదాలని గమనించినట్లయితే ఇక్కడ మొదటి పదం డిఫికల్ట్లో ఎఫ్ 2 సార్లు ఉంది, డిఫరెన్స్లో ఎఫ్ 2 సార్లు ఉంది. అయితే ఇక మనం చూడాల్సింది 5వ అక్షరాన్ని చూసినట్లయితే ఇక్కడ డిఫికల్ట్లో 5వ అక్షరం ఐ ఉంది, డిఫరెన్స్లో 5వ అక్షరం ఈ ఉంది.
ఈలలో ముందొచ్చేది ఈ కాబట్టి ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేది థర్డ్ వన్. డిఫరెన్స్ అనే పదం సెకండ్ ప్లేస్లో వస్తుంది. ఫస్ట్ వన్ ఏమో ఫోర్త్ది, సెకండ్ ప్లేస్లో థర్డ్ది. ఆప్షన్ మనం ఎక్కడుందో చూసినట్లయితే థర్డ్ ఆప్షన్లో ఉంది కాబట్టి మనకి ఇది థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఈ ప్రశ్నకి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. రిమైనింగ్ వర్డ్స్కి సంబంధించి డిఫరెన్స్ ఆల్రెడీ మనం రాసేసాం కాబట్టి నెక్స్ట్ ఇంకా మిగిలింది డిఫికల్ట్ అండ్ లాస్ట్కి ఉన్నది డిన్నర్. ఇది వీటికి సంబంధించిన డిక్షనరీలో మనకి దొరికే సీక్వెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. సో కింద ఒక వర్డ్ ఇచ్చేసారు, ఆ వర్డ్కి సంబంధించిన కరెక్ట్ స్పెల్లింగ్ని మనం చూస్ చేయాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 హిస్టీరికల్. హిస్టీరికల్ అనే దాని స్పెల్లింగ్ చూసినట్లయితే HYSTERICAL. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద కరెక్ట్ ఎగ్జాంపుల్ వేర్ ద ఇండెఫినైట్ ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ విత్ ఫ్యూ అండ్ లిటిల్ ఇన్ ఏ పాజిటివ్ సెన్స్. సో ఐడెంటిఫై ద కరెక్ట్ ఎగ్జాంపుల్ వేర్ ద ఇండెఫినైట్ ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ విత్ ఫ్యూ అండ్ లిటిల్ ఇన్ ఏ పాజిటివ్ సెన్స్. ఒక ఇండెఫినైట్ ఆర్టికల్ని యూజ్ చేస్తే అది ఎటువంటి సెన్స్ని ఇవ్వాలి? ఫ్యూ లేదా లిటిల్ అనే ఒక పాజిటివ్ సెన్స్ని ఇస్తున్నటువంటి ఒక సెంటెన్స్ని కింద ఉన్న వాటిలో నుంచి ఐడెంటిఫై చేయాలన్నమాట. ఆప్షన్స్ చూసినట్లయితే ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్, ఐ హ్యావ్ ఎ లిటిల్ టైమ్, మై బ్రదర్ హ్యాజ్ ఫ్యూ ఫ్రెండ్స్, మై బ్రదర్ హ్యాజ్ లిటిల్ టైమ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఐ హ్యావ్ ఏ లిటిల్ టైమ్. సో ఇక్కడ ఈ ఆప్షన్ ఎందుకు కరెక్ట్ అయింది అంటే మనకి క్వశ్చన్లో ఇక్కడ ఒక వర్డ్ యూస్ చేశారు, ఇండెఫినైట్ ఆర్టికల్ అని చెప్పి. సో మనకి ఆర్టికల్స్ అనేవి 2 టైప్స్ ఉన్నాయి, డెఫినైట్, ఇండెఫినైట్ ఆర్టికల్స్. వాటిలో డెఫినైట్ ఆర్టికల్ అనేది ద, ఇండెఫినైట్ ఆర్టికల్స్ ఏ మరియు యాన్. సో ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని యూస్ చేసి అది యూస్ చేస్తే ఫ్యూ లేదా లిటిల్ అనేవి పాజిటివ్ సెన్స్ ఇవ్వాలి అంటున్నాడు. మనం 4 సెంటెన్స్ని అబ్జర్వ్ చేస్తే ఏ యాన్లలో ఏ అనేది మనకి ఈ యొక్క సెంటెన్స్లో మాత్రమే ఉంది కాబట్టి ఇది ఐ హ్యావ్ ఏ లిటిల్ టైమ్ అనేది కరెక్ట్ ఎగ్జాంపుల్ అవుతుంది. అండ్ అలానే ఇక్కడ పాజిటివ్ సెన్స్ని కూడా ఇస్తుంది అన్నమాట ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దే క్యాన్సిల్డ్ ద గేమ్ డాష్ ద రెయిన్. ఆప్షన్స్ చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఆప్షన్స్ కాంట్రరీ టు, ఎక్సెప్ట్ ఫర్, బికాస్ ఆఫ్, ఇన్ కేస్ ఆఫ్. ఈ ప్రశ్నకి మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. దే క్యాన్సిల్ ద గేమ్ డాష్ ద రెయిన్. ఈ బ్లాంక్లో వచ్చే ప్రిపోజిషన్ని చూస్ చేయాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 బికాస్ ఆఫ్. సో వాళ్ళు గేమ్ ఎందుకు క్యాన్సిల్ చేశారు అంటే బికాస్ అక్కడ రెయిన్ వస్తుంది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ నౌ ద ఫారెస్ట్ ఈజ్ డెత్లీ స్టిల్ యాజ్ దో ఇట్ వర్ మిడ్ నైట్. చూస్ ద సినోనిమ్ దట్ మీన్స్ స్టిల్. సో ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్లో స్టిల్ అనే వర్డ్ని అండర్లైన్ చేశారు. ఈ స్టిల్ అనే వర్డ్కి సినోనిమ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే స్టిల్ అనే వర్డ్కి సేమ్ మీనింగ్ ఇచ్చే మరొక వర్డ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆప్షన్స్ చూద్దాం. మూవింగ్, యాక్టివ్, బిజీ, క్వైట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 క్వైట్. ఇక్కడ స్టిల్ అనే వర్డ్కి సినోనిమ్గా మనం క్వైట్ని చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఇట్ ఈజ్ ఎ ట్రిబ్యూట్ టు సమ్ ఆఫ్ ద బ్రేవెస్ట్ ఇండియన్స్. చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ బ్రేవెస్ట్. పైన ఒక సెంటెన్స్ ఇచ్చారు, దాంట్లో బ్రేవెస్ట్ అనే వర్డ్ని అండర్లైన్ చేసి ఈసారి యాంటోనిమ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇంతకుముందు క్వశ్చన్లో సినోనిమ్ అడగడం జరిగింది, ఇప్పుడు యాంటోనిమ్ అడుగుతున్నారు. సో సినోనిమ్ అంటే మనం సేమ్ మీనింగ్ ఇచ్చేదాన్ని ఫైండ్ అవుట్ చేసాము, ఇప్పుడు యాంటోనిమ్ అంటే ఆపోజిట్ మీనింగ్ ఇచ్చేదాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆప్షన్స్ చూద్దాము. అన్అడ్వెంచరస్, డాషింగ్, హీరోయిక్, కరేజియస్. సో ఆల్రెడీ మీ అందరికీ ఆన్సర్ తెలిసిపోయి ఉంటుంది ఈ ప్రశ్నకి. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి, చూద్దాం ఎంతమంది సరైన సమాధానం చెప్తారో. బ్రేవెస్ట్ అనే వర్డ్కి యాంటోనిమ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు.
సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, అన్అడ్వెంచరస్. సో ఈ 4 వర్డ్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ అన్అడ్వెంచరస్ అనేది కొంచెం మిగతా 3 వర్డ్స్ కంటే డిఫరెంట్గా ఉంది. డాషింగ్, హీరోయిక్, కరేజియస్, బ్రేవెస్ట్ ఇవన్నీ కూడా కొంచెం ఒకలాంటి మీనింగ్ ఇచ్చే వర్డ్స్. సో ఇవి సినానిమ్స్గా మనం చెప్పవచ్చు. దీంట్లో అన్అడ్వెంచరస్ మాత్రం బ్రేవెస్ట్కి ఆపోజిట్గా ఉంది కాబట్టి ఇది దానికి సంబంధించిన యాంటోనిమ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఫాలోయింగ్ ఈజ్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఫార్మ్ ఆఫ్ హి సెడ్ అలాస్ ఐ ఆమ్ అన్డన్. సో క్రిందిచ్చిన సెంటెన్స్కి ఇండైరెక్ట్ స్పీచ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. హీ సెడ్ అలాస్ ఐ ఆమ్ అన్డన్ అనే సెంటెన్స్కి మనం ఇండైరెక్ట్ స్పీచ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆప్షన్స్ చూద్దాం. హీ ఎక్స్క్లైమ్డ్ హోప్ఫుల్లీ దట్ హీ వాజ్ అన్డన్. హీ ఎక్స్క్లైమ్డ్ సాడ్లీ దట్ హీ వాజ్ అన్డన్. హీ ఎక్స్క్లైమ్డ్ దట్ ఐ వాజ్ అన్డన్. He exclaimed with joy that he was undone. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, హీ ఎక్స్క్లైమ్డ్ సాడ్లీ దట్ హీ వాజ్ అన్డన్ అనేది పైనిచ్చినటువంటి సెంటెన్స్కి సంబంధించిన ఇండైరెక్ట్ స్పీచ్ ఫామ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ప్రేజల్ వర్బ్ బ్రింగ్ అప్. బ్రింగ్ అప్ అనే ప్రేజల్ వర్బ్కి సంబంధించి మీనింగ్ని చూస్ చేసుకోమంటున్నారు. ఆప్షన్స్: టు లోవర్ ఆర్ డిక్రీజ్ సంథింగ్, టు అవాయిడ్ డిస్కసింగ్ ఏ సెన్సిటివ్ ఇష్యూ, టు నెగ్లెక్ట్ సమ్వన్స్ నీడ్స్, టు రైజ్ ఏ టాపిక్ ఇన్ కన్వర్జేషన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, టు రైజ్ ఏ టాపిక్ ఇన్ కన్వర్జేషన్. బ్రింగ్ అప్ అనే ప్రేజల్ వెర్బ్కి మీనింగ్గా మనం ఏమని చెప్పొచ్చు? టు రైజ్ ఏ టాపిక్ ఇన్ కన్వర్జేషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ, హూ కట్స్ బ్రెయిన్స్ హెయిర్ ఫర్ హిమ్. బి, నోబడి, హీ కట్స్ డాష్. సో ఇక్కడ కన్వర్జేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తిగా మనం తీసుకున్నట్లయితే హూ కట్స్ బ్రెయిన్స్ హెయిర్ ఫర్ హిమ్ అని చెప్పి ఏ అనే వ్యక్తి క్వశ్చన్ వేస్తే దానికి సంబంధించి బి అనే వ్యక్తి నోబడి హీ కట్స్ అని చెప్పి బ్లాంక్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఆ బ్లాంక్లో సరైన వర్డ్ని చూస్ చేసుకోమంటున్నారు. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఆప్షన్స్ చూద్దాం. బ్రెయిన్ సెల్ఫ్, మై సెల్ఫ్, హిమ్సెల్ఫ్, ఈచ్ అదర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, హిమ్సెల్ఫ్. సో ఇక్కడ బ్లాంక్లో సూట్ అయ్యేది ఏంటంటే హిమ్సెల్ఫ్, అంటే తనకి ఎవరూ కట్ చేయట్లేదు, తనకు తానే కట్ చేసుకుంటున్నాడు. నోబడి హీ కట్స్ హిమ్సెల్ఫ్ అనేది ఇక్కడ కరెక్ట్ సెన్స్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద ఇంటర్జెక్షన్ దట్ వుడ్ బి అప్రోప్రియేట్ టు ఎక్స్ప్రెస్ పెయిన్. సో పెయిన్ని ఎక్స్ప్రెస్ చేసే అప్రోప్రియేట్ ఇంటర్జెక్షన్ వర్డ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఆప్షన్స్ చూసినట్లయితే ఓ, ఉచ్, ఏ, హే. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ఓచ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ. ఈ ప్రశ్నకి సంబంధించి ఒక ప్యాసేజ్ ఇచ్చారు. సో ప్యాసేజ్ చూద్దాం. ఇండియాస్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ రిఫ్లెక్ట్ ఏ రిచ్ హిస్టారికల్ లెగసీ. ద ఇంట్రికేట్ కార్వింగ్స్ ఆఫ్ టెంపుల్స్ లైక్ ఖజురహో షోకేస్ ఏన్షియంట్ క్రాఫ్ట్స్మెన్షిప్. The vibrant murals of Rajasthan and the traditional Madhubani paintings from Bihar highlight regional artistic styles. From the majestic forts of Jaipur to the serene Buddhist stupas, India's architecture tells tales of its diverse cultural history. సో ఇక్కడ ప్యాసేజ్ ఇచ్చేసారు. ప్యాసేజ్ సంబంధించిన ఒక ప్రశ్న చూద్దాము. ద ఖజురహో టెంపుల్స్ ఆర్ నోన్ ఫర్ దేర్ డాష్. పై ప్యాసేజ్లో ఖజురహో టెంపుల్స్ గురించి ఒక ప్రత్యేకత ఇవ్వడం జరిగింది. ఆ ప్రత్యేకత ఏంటనేది మనం ఇక్కడ ఆన్సర్ని చూస్ చేసుకోవాలి. ఆప్షన్స్ చూసినట్లయితే మోడర్న్ డిజైన్, వైబ్రెంట్ మ్యూరల్స్, ఇంటిగ్రేట్ కార్వింగ్స్, బుద్ధిస్ట్ స్తూపాస్.
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ఇంటిగ్రేట్ కార్వింగ్స్. ద ఖజురహో టెంపుల్స్ ఆర్ నోన్ ఫర్ దేర్ ఇంటిగ్రేట్ కార్వింగ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ. సో మళ్ళీ అదే ప్యాసేజ్ ఇచ్చారు, ఈసారి మరొక ప్రశ్న ఇవ్వడం జరిగింది. ప్రశ్న చూద్దాం. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ ఆర్టిస్టిక్ స్టైల్ హైలైటెడ్ ఇన్ బీహార్. బీహార్లో ఎటువంటి ఆర్టిస్టిక్ స్టైల్ ఉంది అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూసినట్లయితే మ్యూరల్స్, కార్వింగ్స్, ఫోర్ట్స్, మధుబని పెయింటింగ్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, మధుబని పెయింటింగ్స్. ఇక్కడ బీహార్లో హైలైటెడ్గా ఉండేటటువంటి ఆర్టిస్టిక్ స్టైల్ ఏంటి అంటే మధుబని పెయింటింగ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద ఫౌండేషనల్ స్కిల్స్ ఫర్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్కి ఫౌండేషనల్ స్కిల్స్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాం. రీడింగ్ అండ్ రైటింగ్, గ్రామర్ అండ్ ట్రాన్స్లేషన్, రైటింగ్ పోయిటరీ అండ్ ప్రోజ్, లిజనింగ్ అండ్ స్పీకింగ్. ఆల్రెడీ మీ అందరికీ ఈ ప్రశ్నకి సంబంధించిన సమాధానం స్ట్రైక్ అయ్యి ఉంటుంది. సో మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే ఇంకా ఎవరైనా మన వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ ప్రశ్నకి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 4, లిజనింగ్ అండ్ స్పీకింగ్. ద ఫౌండేషనల్ స్కిల్స్ ఫర్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఆర్ లిజనింగ్ అండ్ స్పీకింగ్. సో లాంగ్వేజ్ స్కిల్స్ అయినటువంటి లిజనింగ్ అండ్ స్పీకింగ్ని మనం ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఉండాలంటే ఇవి ఫౌండేషనల్ స్కిల్స్గా ఉపయోగపడతాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద యాక్టివిటీ దట్ ఇన్వాల్వ్స్ రీరైటింగ్ సెంటెన్స్ ఫర్ బెటర్ కాంప్రహెన్షన్. ఆప్షన్స్: నోట్ టేకింగ్, paraphrasing, predicting, role writing. Correct answer వచ్చేసి option 2, paraphrasing. Paraphrasing is the activity which involves rewriting sentence for better comprehension. Next question చూద్దాం. Identify the method that emphasizes oral communication and natural learning process. Options: grammar translation method, direct method, bilingual method, situational approach. ఓరల్ కమ్యూనికేషన్ని, న్యాచురల్ లెర్నింగ్ ప్రాసెస్ని ఎంఫసిస్ చేసేటటువంటి మెథడ్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, డైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ దట్ ఎంఫసిస్ ఓరల్ కమ్యూనికేషన్ అండ్ న్యాచురల్ లెర్నింగ్ ప్రాసెస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద అడ్వాంటేజ్ ఆఫ్ సిఎల్టి. ఆప్షన్స్: emphasis on translation, boosts confidence in language use, focus on grammatical accuracy, suitable for large classes. సిఎల్టి యొక్క అడ్వాంటేజ్ ఏంటని అడుగుతున్నారు. సో ఇక్కడ మీ అందరికీ ఒక ప్రశ్న, అసలు సిఎల్టి యొక్క విస్తరణ రూపం ఏంటి? వాట్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ సిఎల్టి? మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే దాని యొక్క అడ్వాంటేజ్ ఏంటి అనేది కూడా మీ సమాధానాన్ని కామెంట్లో తెలియచేయండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, బూస్ట్స్ కాన్ఫిడెన్స్ ఇన్ లాంగ్వేజ్ యూజ్. సిఎల్టి యూజ్ చేయడం వలన అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇట్ బూస్ట్స్ కాన్ఫిడెన్స్ ఇన్ లాంగ్వేజ్ యూజ్. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద బెస్ట్ ఆప్షన్ దట్ డిస్క్రైబ్స్ ద పొజిషన్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా. ఇండియాలో ఇంగ్లీష్ యొక్క పొజిషన్ని డిస్క్రైబ్ చేసే ఒక బెస్ట్ సెంటెన్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆప్షన్స్లో ఒక బెస్ట్ ఆప్షన్ని చూస్ చేసుకోమంటున్నారు అనమాట. ఆప్షన్స్ చూసినట్లయితే ఇంగ్లీష్ ఈజ్ కల్చరల్లీ అండ్ సైకలాజికల్లీ డామినెంట్, ఇంగ్లీష్ హ్యాజ్ మల్టీఫేసెటెడ్ యాక్సెప్టెన్స్ బట్ లిమిటెడ్ కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్, ఇంగ్లీష్ ఈజ్ సోల్లీ ఏ డొమెస్టిక్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఈజ్ రేర్లీ యూజ్డ్ ఫర్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్.
సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. ఇంగ్లీష్ హ్యాస్ మల్టీఫేసెటెడ్ యాక్సెప్టెన్స్ బట్ లిమిటెడ్ కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్. సో మనం ఇంగ్లీష్ అనేది ఏ ప్లేస్కి వెళ్ళినా సరే యూస్ చేసుకునే విధంగా ఉంటుంది. అలానే ఈ ఇంగ్లీష్ ఏ దేశానికి సంబంధించింది అనే కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా దాని మీద చాలా తక్కువగా ప్రభావం చూపిస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ దట్ డిస్క్రైబ్స్ ద పొజిషన్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద బెస్ట్ ఆప్షన్ దట్ డిస్క్రైబ్స్ ఎ జనరల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. ఆప్షన్స్ చూద్దాం. ఎనేబుల్ స్టూడెంట్స్ టు లెర్న్ ఓన్లీ గ్రామర్ రూల్స్, enable effective communication using English as a medium, focus solely on written language skills, teach English literature exclusively. ఇంగ్లీష్ని టీచ్ చేయడానికి సంబంధించిన జనరల్ ఆబ్జెక్టివ్ని డిస్క్రైబ్ చేసే బెస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోమంటున్నారు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చేశారు. అందులో నుంచి ఏ ఆప్షన్ టీచింగ్ ఇంగ్లీష్ యొక్క జనరల్ ఆబ్జెక్టివ్ని బాగా డిస్క్రైబ్ చేస్తుంది అని అడుగుతున్నారు అన్నమాట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ఎనేబుల్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ యూజింగ్ ఇంగ్లీష్ యాజ్ ఏ మీడియం. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియోలో మనం ప్రీవియస్ టెట్ మరియు డిఎస్సి ఎగ్జామ్స్లో వచ్చినటువంటి ఇంగ్లీష్ బిట్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలానే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.